వరలక్ష్మి తోర గ్రంథి. దారాన్ని 9 వరసలు చేసి పసుపు నీటితో కడిగి మళ్ళీ పసుపు రాసి 9 ముడులు వేయాలి. వీటినే గ్రంథులు అంటాము. అయితే ముడి వేసేటప్పుడు ప్రతి ఒక్కరు పువ్వు పెడతారు, కానీ పువ్వు పెడితే ఒక్క పువ్వు కూడా కింద పడుకుండేటట్టు చూసుకోవాలి. అలా అయితేనే పువ్వు పెట్టాలి, లేదు అంటే ముడులు ఒక్కటి వేసినా కూడా పర్వాలేదు. మనకు వ్రతకల్పంలో ఎక్కడ పువ్వు పెట్టమని చెప్పలేదు. మధ్యలో ఒక ముడి వేసి అటు ఇటు 4 ముడులు వేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇలా 9 గ్రంథులతో ఉన్న సూత్రాన్ని అమ్మవారి ముందు తమలపాకు మీద ఉంచి పసుపు కుంకంతో అలంకరించి అక్షింతలతో కానీ పూలతో కానీ అర్చన చేయాలి. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి, మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్దితనయాయే నమః షష్ఠమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి, చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి, శ్రీవరలక్ష్మ్యే నమః నవమ గ్రంథిం పూజయామి. పూజ అయిపోయిన తర్వాత తోరంని హస్బెండ్తో కానీ ఎవరైనా ముత్తైదుతోటి కట్టించుకోవాలి. కట్టించుకునేటప్పుడు ఎవరికి వారు ఈ మంత్రాన్ని చదువుకోవాలి. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే.